Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay Menar. ఫ్రెండ్స్ టెట్ ఎగ్జామ్స్ అయిపోయి కూడా దాదాపు 1 వీక్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా జాబ్ షెడ్యూల్ విడుదల చేసింది. బహుశా అక్టోబర్ 15 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉండొచ్చని ప్రస్తుతం అయితే ఉన్న టాకు. మరి అది ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. కాబట్టి టెట్ ఎటు ఫినిష్ అయింది కాబట్టి ఇక డిఎస్సికి ప్రిపరేషన్ కొనసాగించండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. స్కూల్ అసిస్టెంట్ లేదా హెచ్జిటిలో భాగంగా మనకి తెలుసు దాదాపు మెథడాలజీ ఒక 20 మార్క్స్కి ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి ఆ మెథడాలజీ మీద కూడా క్లాసులు చేయాలని డిసైడ్ అయ్యాను. ఇక నుంచి మెథడాలజీ కూడా క్లాసులు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. కంటెంట్ ఒకవైపు, అలాగే మెథడాలజీ కూడా క్లాసులు కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి స్టే ట్యూన్ అవర్ ఛానల్. డిఎస్సికి సంబంధించిన మెటీరియల్, బయాలజీకి సంబంధించింది, హెచ్జిటి కానివ్వండి, అలాగే స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఎవరికైనా సరే వారికి సంబంధించిన టీజీటీ కానివ్వండి, పీజీటీ, వీరందరికి సంబంధించిన కంటెంట్ ప్లస్ మెథడాలజీ అయితే నేను మన వీడియోల ద్వారా అందిస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న వారందరూ కూడా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తాయి. కంటెంట్, మెథడాలజీ ఇవి రెండు కూడా మనం సైన్స్కి సంబంధించి కవర్ చేయబోతున్నాం. రైట్. సో వితౌట్ అవర్ వేస్టింగ్ టైం ఐ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. మన క్లాస్ ఈరోజు మెథడాలజీ గురించి, సైన్స్ మెథడాలజీ. దానిలో మొట్టమొదటి చాప్టర్ అయిన ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనిలో కొన్ని ముఖ్య పాయింట్స్ మనం చూసి తర్వాత కొన్ని బిట్స్ ఈ చాప్టర్ నుంచి, అంటే చాప్టర్ వైజ్గా మనం మెయిన్ టాపిక్స్ చూసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ఎంసీక్యూని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. క్వశ్చన్ టు ఆన్సర్ కాదండి, ఎక్స్ప్లెనేషన్ వినండి, చివరి వరకు చూడండి. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రైట్. దీని పరిచయం గురించి మనం చూస్తే ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అని ఇచ్చారు. సైన్స్ అనే ఆంగ్ల పదం, సైన్స్ అనేదేమో ఆంగ్ల పదం. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కొన్ని పదాలు ఇచ్చి ఇది ఏ భాషకు చెందినదని కూడా అడుగుతున్నారు. సైన్స్ అనేది ఆంగ్ల పదం. దీనిని లాటిన్ భాషలో సిరే అని అంటారు. అంటే అర్థం ఏంటంటే తెలుసుకునుట. సిరే అంటే తెలుసుకునుట, లేదా సైన్షియా అనే పదాల నుంచి ఏర్పడింది. సైన్షియా అంటే ఏంటి? జ్ఞానం. సిరే అంటే ఏంటి? తెలుసుకోవడం. ఈ సైన్స్ అనే ఆంగ్ల పదము సిరే అంటే తెలుసుకునుట, లేదా సైన్సియా అంటే జ్ఞానం అనే పదాల నుంచి ఏర్పడిందని మనం చూస్తాం. మరి కొంతమంది సైంటిస్టులు వారు ఇచ్చిన నిర్వచనాలు కూడా మనం చూస్తే జేమ్స్ బి కొనాంట్ అని ఆయన నిర్వచించిన నిర్వచన ప్రకారం ఏంటంటే సైన్స్ అంటే ఏంటంటే ప్రయోగాలు, పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని ఎవరు నిర్వచించారంటే జేమ్స్ కొనాంట్ అండి. ఎలా ఇచ్చారు చూడండి. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి నిర్వచనాలను గుర్తుపెట్టుకోవాలంటే కీవర్డ్స్ కావాలి. చూడండి, ముందు ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్, తర్వాత అబ్జర్వేషన్స్, వీటి నుంచి వృద్ధి పొందుతుంది ఏది? విజ్ఞాన శాస్త్రము. అంతేకాదు, వృద్ధి పొందిన తర్వాత అవి ప్రయోగాత్మక పరీక్షల ద్వారా చేస్తారు. అంటే దాన్ని నిరూపించడానికి పరీక్షలు చేస్తారు. తర్వాత ఆ పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ, ఏవైతే పరిశీలనలు చేశారో ఆ పరిశీలనకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే. అంటే కొన్ని భావనలు, కొన్ని కాన్సెప్ట్స్ అయి ఉంటాయి, అలాగే ఆ భావన పథకాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయి. వీటి శ్రేణులని విజ్ఞాన శాస్త్రం అంటారని జేమ్స్ బి కొనాంట్ అని ఆయన చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్, AAS ప్రకారం, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన. అంతే కదండి. సైన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎవర్ అబ్జర్వేషన్. దానికి ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్. నిరంతర పరిశీలన, అలాగే ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ ఉండాలి.
అన్వయం అప్లికేషన్ ఉండాలి. నిరూపణల ద్వారా ప్రూవ్ చేయటం ద్వారా మనం మన గురించి విశ్వాన్ని గురించి ఎవరి గురించి మనం మన గురించి తెలుసుకుంటాం. అలాగే విశ్వాన్ని గురించి కూడా తెలుసుకుని అవగాహన పెంచుకుంటాం. అలాగే అవగాహన పెంచుకున్న తర్వాత వాటిని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. అంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక ఉంటే, ఆ మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉంటే వీటన్నిటిని గురించి తెలుసుకోవడం ద్వారా వాటన్నిటిని సరిదిద్దుకునే ప్రక్రియనే విజ్ఞాన శాస్త్రం అని అంటారని అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ నిర్వచించారు. తర్వాత పై నిర్వచనాల ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పవచ్చు కదా. వీటన్నిటి నిర్వచనాలను చూసుకుంటే మనం దాన్ని ఏం చెప్పదు, ఒక సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనలు సమూహం. అంటే ఎన్నో పరిశీలనలు, అనుభవాత్మక పరిశీలన, ఎంతోమంది పరిశీలనలు చేస్తే ఆ పరిశీలన సమూహాన్ని సైన్స్ అని చెప్పవచ్చు. ఇది ఏం చేస్తుందంటే సైన్స్ అనేది యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ. అంటే ఉన్న విషయాలను ఉన్నట్టుగా పరిశీలించి వాటి నుంచి భావనలు రూపొందించి కదా, అలాగే ఆ విషయాన్ని వివరంగా వివరించగలిగేదే సైన్స్ అని చెప్పవచ్చు. మరి ప్రాక్ మరియు పశ్చిమ విజ్ఞాన శాస్త్ర సంక్షిప్త పరిచయం చూస్తే, అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓరియంటల్ అండ్ వెస్టర్న్. ప్రాక్ అంటే ఓరియంటల్ అంటే మనదండి, తూర్పు దేశాలు అని చెప్పుకోవచ్చు. మరి పశ్చిమ విజ్ఞాన శాస్త్రం అంటే వెస్ట్రన్ కంట్రీస్. వాటి గురించి ఒక సంక్షిప్త పరిచయం ఇస్తున్నారు. పూర్వకాలంలో భూమండలాన్ని ప్రాచ్య పశ్చిమ ప్రాంతాలకు విభజించారు. ప్రాచ్య ప్రాంతాన్ని ఓరియంటల్ రీజియన్ అంటాం. దీనిలో ఆసియా, భారత ఉపఖండం, చైనా, మలేషియా, గల్ఫ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడైతే ఆ భారత ఆసియా ఖండంలో ఉంది, కానీ ఒకప్పుడైతే భారత్ అనేది ఒక ఉపఖండం. దీని చుట్టూ ఇది అనేక దేశాల సమూహంగా ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, భూటాన్గా, నేపాల్గా ఇలా విడిపోయిన తర్వాత ఇది ఒక భారతదేశం సంపూర్ణ దేశంగా ఆవిర్భవించింది. అంతకుముందు ఉపఖండం. అయితే ఇది ఆసియా భారత ఉపఖండం, వీటన్నిటినీ ప్రాచ్య ప్రాంతాలు అంటారు. విజ్ఞాన శాస్త్రాభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే గురుస్థానంలోనే ఉందంట. ఒకప్పుడు చాలా గురుస్థానంలో, అంటే విజ్ఞాన శాస్త్రానికి మన దేశంలో కొదువే లేదని మనం హిస్టరీలో తెలుసుకోవచ్చు. ఇక్కడ విజ్ఞానం పశ్చిమ దేశాలకు కూడా వ్యాపించిందట. ప్రాచ్య దేశంలో ఉన్న విజ్ఞానము పశ్చిమ దేశాల్లో కూడా వ్యాపించిందని చూస్తున్నాం. ఇంకో పాయింట్ ఏంటంటే హరప్పో, మొహెంజోదరో, సింధు నాగరికతలో భారతీయుల యొక్క నిర్మాణ శైలి, పర్టికులర్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అలాగే గణితం, మ్యాథమెటిక్స్, ఖగోళం, వైద్య శాస్త్రాలలో ఆర్యభట, బ్రహ్మగుప్త, వరాహమిహిర, భాస్కర, సుశ్రుతుడు, చరకుడు, ధన్వంతుడు, నాగార్జునుడు మొదలైన ప్రజ్ఞావంతుల కృషి నేటికి ఆదర్శప్రాయం. వీరందరూ కూడా హరప్ప, మొహంజోదరో ఆ సివిలైజేషన్ గురించి, సింధు నాగరికత సివిలైజేషన్, భారతీయుల యొక్క నిర్మాణ శైలి. అంటే ఒకప్పుడు భారతదేశంలో విజ్ఞానం అనేది చాలా ఉండేది. మరి తర్వాత ఏమైందంటే కాలక్రమేణా భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించిన విదేశీయులు అవగానే మనకి వెంటనే బ్రిటిష్ వాళ్ళు గుర్తొస్తారండి. కాదు, వాస్తవానికి వాళ్ళు కాదు, వాళ్ళకంటే ముందు ఇంకా ఉన్నారు. పోర్చుగీస్ వారు ఉన్నారు కదా, డచ్ వారు ఉన్నారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళందరూ కూడా మన విజ్ఞాన భాండాగారాలను, విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని నాశనం చేశారండి. ఈ నాశనం చేయటం వల్ల విజ్ఞాన శాస్త్రాభివృద్ధి క్షీణించి అపార విజ్ఞానం మరుగున పడిపోయింది. ఎక్కడ? ఇండియాలో, మన దేశంలో. ఇది చరిత్ర. తర్వాత మనం చూస్తే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాన్ని మనం చూస్తే, ఇవన్నీ కూడా అవుట్లైన్స్ అండి, ఇంపార్టెంట్ పాయింట్సే, అన్నీ కూడా ఇంపార్టెంటే. జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. ఆ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 1964 సంవత్సరంలో జేజే ష్వాబ్ అలాగే పిహెచ్ ఫీనిక్స్ అనే శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ మరియు ఫలితాల కలయికతో రూపొందించారు. విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా రూపొందించబడిందంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ అలాగే ఫలితాలు ఈ రెండింటితో కలయికతో రూపొందించినది విజ్ఞాన శాస్త్రాన్ని. ఇది ఎవరు చేశారంటే ఇద్దరు సైంటిస్టులు.
వారు జేజే ష్వాబ్ అని ఆయన, పేజ్ ఫినిక్స్, ఈయన 1964లో విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నిర్మించారంటే, విజ్ఞాన శాస్త్రం అంటే అది ప్రక్రియ ఫలితాల కలయిక అని వారు చెప్పి రూపొందించారు. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించారు. తర్వాత జ్ఞాన సముపార్జనలో అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులతో కూడిన సత్యాన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సంశ్లేషణాత్మక విధానం అంటే ఏంటి? జ్ఞాన సముపార్జనలో అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులతో కూడిన సత్యాన్వేషణ. పద్ధతులు ఉండాలి, ప్రక్రియలు ఉండాలి, వైఖరులు, వీటన్నిటితో కూడిన సత్యాన్వేషణ అంటే ఉన్నది ఉన్నట్టుగా అన్వేషించే విధానాన్నే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం అంటాం. తర్వాత సంశ్లేషణాత్మక నిర్మాణంలో పరిశీలన ఉంటుంది, సేకరణ ఉంటుంది, వర్గీకరణ ఉంటుంది, మాపనం ఉంటుంది, ప్రకల్పన, ప్రయోగం, వ్యాఖ్యానం, ప్రాగుప్తీకరణ మొదలైన ప్రక్రియలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అలాగే వివిధ ప్రక్రియల ఫలితంగా కనుగొనబడిన పదార్థాలు, భావనలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో యథార్థాలు, భావనలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో కూడిన సంచిత పరిజ్ఞానమే విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం. ఇక్కడ ఇవి రెండు చూడండి, ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణము, రెండు ద్రవ్యాత్మక నిర్మాణం. ఈ రెండింటి గురించి ఆ డెఫినేషన్స్ కూడా మనం చూసాం. విజ్ఞాన శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇక్కడ హెన్రీ పాయింకేర్ అలాగే ఆర్సి శర్మ అనే శాస్త్రవేత్తలు నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరు? నిర్మాణంలో ఉన్న భవనం అంటే అది ఎప్పటికో అవుతుందండి. అంటే నిర్మాణం అయిపోయింది కదా, నిర్మాణంలో అంటే సైన్స్ అనేది ఎండింగ్ లేదు, అది ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్, నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక భవనానికి నిర్మాణానికి కొంత సమయంలో నిర్మాణం జరిగిపోతుందేమో, కానీ విజ్ఞాన శాస్త్రం అలా కాదండి, అది ఎప్పుడు కూడా జరిగిపోయే ఒక ప్రక్రియ. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరంటే హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ. రైట్ అండి. నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ పాయింట్ దీనిలో మనం చూస్తే, దీని తర్వాత మనం ఎంసీక్యూ చూద్దాం. భవన నిర్మాణానికి అవసరమైన రాళ్ళు, ఇటుకలు, సిమెంటు, కంకర వీటన్నిటినీ వారు ఎలా పరిగణించారంటే విజ్ఞాన శాస్త్ర సత్యాలుగా పరిగణించారు. అలాగే విజ్ఞాన శాస్త్ర సూత్రాలు, సాధారణీకరణలు, భవనానికి పునాది ఏంటండి? ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి పునాది ఏంటంటే విజ్ఞాన శాస్త్ర సూత్రాలు, సాధారణీకరణలు, ఇవి విజ్ఞాన శాస్త్రానికి పునాది. అలాగే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలువు స్తంభాలుగా వాళ్ళు వర్ణించారు. అలాగే విజ్ఞాన శాస్త్ర పద్ధతులు, ప్రక్రియలనేమో సమాంతర స్తంభాలు, భీములుగా భావించవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఒక ప్రశ్న రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఫ్రెండ్స్. రైట్, ఇది బ్రీఫ్గా మనం విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్ చూసాం. ఇప్పుడు మనం ఆ చాప్టర్ నుంచి ఎంసీక్యూస్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూస్ని మనం చూద్దాం. రైట్ అండి. ఫస్ట్ ప్రశ్న చూద్దాం మనం. కిరణజన్య సంయోక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డైఆక్సైడ్ సమ్మేళనాలుగా మార్చుతాయి అనున్నది ఒకటి యథార్థము, 2 సిద్ధాంతము, 3 సూత్రము, 4 నియమం. ఇట్లా కరెక్ట్ ఆన్సర్ మనం చూస్తే కరెక్టే కదండి. ఇది డిఎస్సి 2018లో అడిగిన ప్రశ్న చూడండి. ఇది యథార్థమే కదా. కిరణజన్య సమీకరణ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ సమ్మేళనాలుగా మారుస్తాయి. ఇది ఒక యథార్థము. రెండవ ప్రశ్న, ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి అనారోగ్య కారణాలను తొలగించటం. అనారోగ్య కారణాలను తొలగించడం, వ్యాధిని మాత్రమే కాదండి, నివారణ మార్గాలను సూచించడం మాత్రమే కాదు, అలాగే తక్షణ ఉపశమనాలను ఉపయోగించడం కాదు, కానీ ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య కారణాలను తొలగించడం. మూడవ క్వశ్చన్ చూద్దాం. జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించినది.
జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ దేనికి సంబంధించిందంటే వ్యాధికారకాల అధ్యయనము. వ్యాధికారకాల అధ్యయనం ఇవన్నీ కూడా 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు. ఇటియాలజీ అంటే అది వ్యాధికారకాల అధ్యయనం. రక్తం గురించిన అధ్యయనం అంటే హెమటాలజీ అంటాం. చేపల గురించిన అధ్యయనాన్ని ఇక్తియాలజీ అని కూడా చెప్తాం, రైట్. మరి మనము లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 4. జీర్ణ ప్రక్రియలో ఎంజైమ్ల పాత్ర అనే పాఠాన్ని బోధించుటలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కింది సబ్జెక్టుతో సహా సంబంధాన్ని ఏర్పరచవచ్చు. క్రింది సబ్జెక్టుతో లేదా క్రింది శాస్త్రముతో సహ సంబంధాన్ని ఏర్పరచవచ్చు. దేనితో? భౌతిక శాస్త్రం కాదు, భూగర్భ శాస్త్రం కాదు, గణిత శాస్త్రం కూడా కాదు, కానీ రసాయన శాస్త్రముతో. టీచరు జీర్ణక్రియలో ఎంజైమ్ల పాత్ర ఏంటి అంటే, ఎంజైమ్స్ అంటే రసాయనాలే కదా, కెమికల్సే కదా ఇవి ఎంజైమ్లు. కాబట్టి రసాయన శాస్త్రంతో అనుసంధానం లేదా సహసంబంధాన్ని ఏర్పరచవచ్చు. 5వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణము సంశ్లేషణాత్మక నిర్మాణము మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించేవారు. మనం ఇందాక చూసుకున్నాం ఇంట్రడక్షన్లో. వారెవరంటే 2 ఆప్షన్ 2 జోసెఫ్ జే ష్వాబ్, అలాగే ఫిలిప్ హెచ్ ఫినిక్స్. ష్వాబ్, ఫినిక్స్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ష్వాబ్, ఫినిక్స్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 6, జీవశాస్త్ర ఉపాధ్యాయునకు ఈ సబ్జెక్టుల పరిజ్ఞానము శ్వాసక్రియ అను అంశము బోధనలో న్యాయం చేయడానికి దోహదపడుతుంది. శ్వాసక్రియలో ఏ అంశము బోధన ఆ అంశంలో న్యాయం చేయడానికి దోహదపడే సబ్జెక్టుల పరిజ్ఞానం ఏంటంటే రసాయన శాస్త్రం ఉపయోగపడుతుంది. భౌతిక శాస్త్రం అలాగే గణిత శాస్త్రం కూడా. అంటే గణిత శాస్త్రం ఎలా అని అనొచ్చు కదా, శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 2 పైరువేట అణువులుగా మారిపోతుంది అనేది 1, 2 ఆ నంబర్స్ అనేది అక్కడ. అంటే అలాగే ఎన్ని క్యాలరీల శక్తి విడుదలవుతుందని కూడా మనం నంబర్స్లో చెప్తాం. కానీ కాబట్టి అది గణిత శాస్త్రం కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము అలాగే గణిత శాస్త్రం ఈ 3 కూడా ఆ టీచర్కి ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, ఇది క్వశ్చన్ నెంబర్ 7 అండి. విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రము ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకనగా? విజ్ఞాన శాస్త్రం అన్నిటి ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రము ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది ఎందుకనగా? ఎందుకంటే ఆప్షన్ 4 చూద్దామండి. జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ జీవశాస్త్రాన్ని ప్రాథమికమైనది అలాగే ముఖ్యమైనదిగా మనం గమనించాలి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8, స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? స్తబ్ద దృష్టి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 8 అండి. దీనికి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4 ఏం చెప్తుందంటే, తమ మధ్య సంబంధాలు కలిగి సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగము కదా. దీన్నే శబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటాం. ఈ విజ్ఞాన శాస్త్రం ఏంటి? తమ మధ్య సంబంధాలు కలిగి ఉండాలి, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. ఎవరు? స్తబ్ద దృష్టిలో. నౌ ద క్వశ్చన్ నెంబర్ 9. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం మనం. జీవశాస్త్ర క్వశ్చన్ నెంబర్ 9 అండి ఇది. జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చందనిది. సంశ్లేషణాత్మక నిర్ధారణకి
నిర్మాణానికి చెందనివి ఏంటంటే చూడండి భావనలు. కానీ సంశ్లేషణాత్మక నిర్మాణాలకు చెందినవి ఏంటంటే పద్ధతులు, వైఖరులు, ప్రక్రియలు. ఈ 3 కూడా సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందినవే. కానీ భావన మాత్రం సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందినది కాదు. మరి క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. జంతువులను విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాలను చూపించిన వారు. జంతువుల డిసెక్షన్ అండి, యానిమల్ డిసెక్షన్ చేసి వాటిలో ఉన్న లోపల ఉన్న అంతర్భాగాల అవయవాలను చూపించిన వారు ఎవరంటే ఆప్షన్ 2 గేలెన్. తర్వాత మొక్కల్లో నీటి ప్రసరణ అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహసంబంధం గలవి. మొక్కల్లో నీటి ప్రసరణ అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంలో సహసంబంధం గలవి ఏంటంటే శరీర ధర్మశాస్త్రము, అలాగే భౌతిక శాస్త్రం. ఇవన్నీ గత డిఎస్సి ప్రశ్నలో అడిగిన గత డిఎస్సి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఇలాగే ఇవే వస్తాయని కాదు, కానీ మోడల్స్ ఇలాగే ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. 12 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12లో మన రాష్ట్ర సెకండరీ పాఠశాల జీవశాస్త్ర సిలబస్లో లోపించిన జీవశాస్త్ర శాఖ ఏంటి? 2006లో అడిగిన ప్రశ్న అండి. ఏం లోపించిందంటే పరిణామ శాస్త్రం, అంటే ఎవల్యూషన్ అనేది లోపించింది. క్వశ్చన్ నెంబర్ 13 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రము అన్నది ఏంటంటే, విజ్ఞాన శాస్త్రం వారి ప్రకారం ఏంటంటే నిరంతరము పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకుని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ, అదే విజ్ఞాన శాస్త్రం అని అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం. తర్వాత చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 14లో నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ చూడండి. మనం చూసాం ఆప్షన్ 1 నుండి హెన్రీ పోయింకర్ మరియు ఆర్సి శర్మ. వీరు విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న ఒక భవనంతో పోల్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15, సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనే దానినే మనము భావన అంటాము. సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనే భావన అంటాం. 16 క్వశ్చన్ నెంబర్ 16, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది. అసలు లక్షణాలు ఏంటో చూద్దాం. విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ, కరెక్టే. విజ్ఞాన శాస్త్రం ఒక సంచిత జ్ఞానము, అది కూడా కరెక్టే. విజ్ఞాన శాస్త్రము శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది, అది కూడా కరెక్టే. మరి పోతే ఉంది 4 ఆప్షన్ 4, విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము. ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కాదు, కానీ ఇది రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ. కానీ వాస్తవానికి విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా మనం నిరూపించగలం, కానీ ఇక్కడ నిరూపించలేము అని అన్నాడు కాబట్టి ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 17, శాస్త్రజ్ఞుల గతిశీల దృష్టి దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రజ్ఞుల గతిశీల దృష్టి దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అని ఇచ్చాడు. ఆన్సర్ క్రియాత్మకత. రైట్. నౌ లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 18. Let's see question number 18. వివిధ జీవులలో వివిధ అవయవాల కణజాలాలు, వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించే శాస్త్రము. జీవులలో వివిధ అవయవాల కణజాలాలు, వాటి అంతర్గత నిర్వహణ గురించి
వివరించే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే మనం అంతర నిర్మాణ శాస్త్రం అని పిలుస్తాం. ఇది మనందరికీ తెలిసిందే. తర్వాత ప్రశ్న 19 చూస్తే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1 సాధారణీకరణాలు, భావనలు, నియమాలు అన్నాడు. 2 భావనలు, నియమాలు, సిద్ధాంతాలు అన్నాడు. 3 భావనలు, నియమాలు, పద్ధతులు అన్నాడు. 4 సాధారణీకరణాలు, పద్ధతులు, ప్రక్రియలు. పైన పేర్కొన్న వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏవి అని అంటున్నాడు. పైన పేర్కొన్న భావనలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏవి అని అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 19 ఆన్సర్ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తి ఏంటంటే సాధారణీకరణాలు, భావనలు, నియమాలు. ఇది కరెక్టే. అలాగే భావనలు, నియమాలు, సిద్ధాంతాలు ఇవి కూడా కరెక్టే. ఇక్కడ భావనలు, నియమాలు ఉన్నాయి కానీ పద్ధతులు కాదు. సాధారణీకరణాలు, పద్ధతులు కాదు. కాబట్టి ఆప్షన్ 1 and 2 కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 1. మొదటి 2 ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. అవి విజ్ఞాన శాస్త్రం యొక్క కార్యాలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 హెన్రీ పోయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పుకున్నాం కదా, విజ్ఞాన శాస్త్ర పునాదులు ఏంటంటే సూత్రాలు, అలాగే సాధారణీకరణాలు, కరణాలు ఇవి 2 కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క పునాదులు. సూత్రాలు, సాధారణీకరణాలు గుర్తుపెట్టుకోండి. సూత్రాలు సిద్ధాంతాలు కాదు, సిద్ధాంతాలు ప్రక్రియలు కాదు, ప్రక్రియలు సూత్రాలు కాదు, కానీ సూత్రాలు తర్వాత సాధారణీకరణలు ఇవి 2 మాత్రమే హెన్రీ పోయింకర్, ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక అంశాలు ఏవి? విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక అంశాలు ఏవంటే ప్రాథమిక అంశాలు ఏంటంటే సత్యాలండి. అంటే వాస్తవాలే ప్రాథమిక ఆధారాలు. ఉన్నది ఉన్నట్టు చెప్పటమే ప్రాథమిక ఆధారం. ఉన్నది ఉన్నట్లు చెప్పడం ప్రాథమిక ఆధారం. క్వశ్చన్ నెంబర్ 22 జేజే ష్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా వివరించారు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని వారు ఎలా నిర్మించారంటే సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణము అని అన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని ఏమన్నారంటే అది ఒక సంశ్లేషణాత్మక అలాగే ద్రవ్యాత్మక నిర్మాణం అని జేజే ష్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్లు వీరు వివరించారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23 విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు. రిపీట్ అయినందు క్వశ్చన్ నెంబర్ 23 అందరూ చేయొచ్చు. అది హెన్రీ పోయింకర్ అలాగే జేమ్స్ వి కోనాంట్. తర్వాత సైన్షియా అనే పదము ఏ భాషకు చెందినది? సైన్షియా ఏ భాషకు చెందినంటే లాటిన్ భాషకు చెందినది. మరి సిరే అనే పదానికి అర్థం ఏంటి? సిరే అనే పదానికి అర్థం ఏంటంటే తెలుసుకునుట. సిరే అనే పదానికి అర్థం ఏంటంటే తెలుసుకునుట. అలాగే సైన్షియా అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానం అని మనం చెప్పుకున్నాం. నా క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 జీవశాస్త్రం అనే పేరును ప్రవేశపెట్టినది ఎవరు? చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. జీవశాస్త్రం అనే పేరును ప్రవేశపెట్టింది లామార్క్ మరియు ట్రెవెరనస్ అని మనం చూస్తున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. కరెక్ట్ అండి. ఎవరంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్, అలాగే గాడ్ఫ్రైడ్ రీన్హోల్డ్ ట్రెవెరినస్ వీరిద్దరు కూడా జీవశాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టారు. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 జేమ్స్ వి కొనాండ్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఏంటి? జేమ్స్ వి కొనాండ్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు.
విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాల యొక్క ఆ నిర్మాణాన్ని విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 28. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు. పరస్పర సంబంధం గల భావన ప్రకారం. మరి జేమ్స్ బి కొనాంట్ కూడా అదే చెప్పాడు. అయితే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావన పథకాలు ఇది జేమ్స్ బి కొనాంట్ ప్రకారం. మరి సైన్స్ మ్యాన్ పవర్ ప్రకారం ఏంటంటే పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు. కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది, గమనించాలి. నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మల. చూడండి, వీరిద్దరి గురించి దాదాపు 4-5 సార్లు ఆల్మోస్ట్ ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంది. హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భావన నిర్మాణంలో ఉన్న నిలువు స్తంభాలు, ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలండి. వీటి ప్రకారం పునాది ఏంటనేది, నిలువు స్తంభాలు ఏంటనేది, స్లాబ్ ఏంటనేది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ నిలువు స్తంభాలకి అవి సాదృశ్యంగా ఉన్నవి ఏంటంటే అవి సిద్ధాంతాలు. భవన నిర్మాణంలో కదా ఉన్న నిలువు స్తంభాలకి సాదృశ్యం ఏంటంటే సిద్ధాంతాలు సైన్స్కి నిలువు స్తంభాలు లాంటిది. తర్వాత హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం నిర్మాణ భవనంలో ఉన్న అడ్డు స్తంభాలు భీములు ఏంటి అని అడుగుతున్నాడు. భీములు ఏంటి అంటే అవి పద్ధతులు ప్రక్రియలు. అడ్డు స్తంభాలు, నిలువు స్తంభాలేమో సిద్ధాంతాలు అంటే పిల్లర్స్ అంటాం వాటిని. అడ్డు స్తంభాలు అంటే బీమ్స్ అంటే ఏంటంటే పద్ధతులు మరియు ప్రక్రియలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి. హెన్రీ పాయింకేర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు ఏంటంటే సిద్ధాంతాలు, అలాగే అడ్డు స్తంభాలు ఏంటంటే ప్రక్రియలు మరియు పద్ధతులు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించిన సంవత్సరం ఏంటి? మనం చూసే ఇందాక కూడా అదేంటంటే 1964. క్లియర్? నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 32. విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు ఏంటి? అవేంటంటే పరిశీలనలు, ప్రయోగాలు. సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు పరిశీలనలు, ప్రయోగాలు. మరి విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చందనిది ఏంటంటే అన్వేషణ అనేది ద్రవ్యాత్మక నిర్మాణానికి చందనిది. అంటే సిద్ధాంతం చెందుతుంది, నియమం చెందుతుంది, సాధారణీకరణం, ఈ మూడు కూడా ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందుతాయి. అన్వేషణ అనేది దానికి ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశం. క్వశ్చన్ నెంబర్ 34. జీవశాస్త్ర అనువర్తిత శాఖకు ఉదాహరణ. ఉదాహరణ ఏంటంటే అది వైరాలజీ అండి. వైరాలజీ. నౌ లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35 చూద్దాం. జీవశాస్త్ర శాఖ కానిది ఏంటి? సింపుల్గా చెప్పేయచ్చండి, భూగర్భ శాస్త్రం. ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ బయాలజీ. వర్గీకరణ శాస్త్రం, పరిణామ శాస్త్రం, ఆవరణ శాస్త్రం, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ బయాలజీ. తర్వాత క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో క్యాలెండర్ని కనుగొన్నది ఎవరు? ఎవరంటే బాబిలోనియన్లు. బబులోను సామ్రాజ్యానికి చెందినవారు, బబులోను దేశానికి చెందినవారు. 37. కాలేయం నుంచి పైత్యరసం ఏర్పడుతుందని చెప్పినది ఎవరు? కాలేయం నుండి
పైత్యరసం, కాలేయం నుంచి పైత్యరసము ఏర్పడుతుందని చెప్పిన వారు హిపోక్రేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. 38 క్వశ్చన్ నెంబర్ 38. ప్రాచ్య ప్రాంతంలోని భాగం ఏంటి? ప్రాచ్య భాగం అంటే ఈస్టర్న్ కంట్రీస్ అండి. అమెరికా వెస్టర్న్, ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా మధ్య యూరప్ కంట్రీస్, న్యూజిలాండ్ ఇవన్నీ దక్షిణ ప్రాంతానికి చెందినవి. అయితే ప్రాచ్య ప్రాంతంలోని భాగము ఆసియా అనేది ప్రాచ్య ప్రాంతంలోని ఒక భాగము. అంతేకాదు భారత ఉపఖండం కూడా, చైనా కూడా, ఇవన్నీ కూడా ప్రాచ్య ప్రాంతంలోని భాగాలే. రైట్. తర్వాత గల్ఫ్ ప్రాంతము ఇందులోని భాగం. గల్ఫ్ ప్రాంతం ఏ భాగం, దేనిలోని భాగం అని మనం చెప్పవచ్చు అంటే గల్ఫ్ ప్రాంతము ప్రాచ్య ప్రాంతమే, అంటే మనకు సంబంధించినదే. క్వశ్చన్ నెంబర్ 40. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఏవి? పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఏంటంటే చైనా. ఎక్కడుంటే అది చైనా, ఇది కాదండి, ఇది ప్రాచ్య. ఇక్కడ కూడా చైనా ఉంది కాబట్టి ప్రాచ్య. తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా. అమెరికా పశ్చిమ ప్రాంతానికి చెందింది, ఆస్ట్రేలియా కాదు. తర్వాత ఆస్ట్రేలియా. ఇవి రెండు కూడా పశ్చిమ ప్రాంతానికి చెందిన దేశాలు. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు, ప్రాచ్య ప్రాంతానికి చెందింది కాబట్టి. అమెరికా, ఆస్ట్రేలియా ఇవి రెండు కూడా పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు. రైట్ అండి. తర్వాత 41 క్వశ్చన్. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైనది. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైందంటే ఈజిప్టు తోటి ప్రారంభమైనది. ఈజిప్టు నాగరికతతో విజ్ఞాన శాస్త్రం ప్రారంభమైంది. నౌ లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. క్రింది వానిలో సరి అయినది: 1 కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం, 2 టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, 3 లెవోయిజర్ ఆక్సిజన్, 4 క్షేత్ర గణితం రోజర్ బేకన్. వీటిలో సరి అయినది ఏది అని అంటున్నారు. సరి అయినది ఏదంటే ఇక్కడ చూద్దాం. ఏమేమి కరెక్ట్ అంటే కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం కరెక్టే, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించింది కూడా కరెక్టే, లెవోయిజర్ ఆక్సిజన్ కనుగొన్నాడు, ఇది కూడా కరెక్టే. క్షేత్ర గణితాన్ని రోజర్ బేగస్ కాదు, ఇది రాంగ్. కాబట్టి 1, 2, 3 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 443. బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు? అభివృద్ధి చేసిన వారు బీజగణితం అభివృద్ధి చేసింది అరబ్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. లెట్స్ సీ ద ఫస్ట్ 44 క్వశ్చన్. ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రంలోని శాఖ ఏది? వైద్య శాస్త్రంలోని శాఖ ఏదంటే ఆయుర్వేదం ఎప్పటి నుంచో ఉందండి. ఎప్పటి నుంచో ఉపవేదాల కాలం నుంచి కూడా ఇప్పటికి కూడా ఆయుర్వేదం ఎగ్జిస్టెన్స్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 45. సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ లాంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించినది ఎవరు? సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ వీటి గురించి పూర్వకాలంలో వివరించింది ఎవరంటే సుశ్రుతుడు. తర్వాత రసరత్నాకర గ్రంథ రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్ చూడండి. రసరత్నాకర గ్రంథ రచయిత కెమిస్ట్రీకి సంబంధించింది నాగార్జునుడు, కెమిస్ట్రీకి సంబంధించిందండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 47 చూద్దాం. 47. జీవ పరిణామానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఎవరు? ఎవరంటే డార్విన్ అలాగే లామార్క్. వీరిద్దరూ జీవ పరిణామ శాస్త్రానికి సంబంధించిన వారు. క్వశ్చన్ నెంబర్ 48. ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు పెట్టారు. అదేంటంటే ఆర్యభట ఉపగ్రహానికి పేరు పెట్టారు, ఖగోళ శాస్త్రంలో చేసిన సేవలకు గుర్తుగా. ఇక చివరి క్వశ్చన్, ఈరోజు క్లాస్లో మనం చివరి క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధి. చివరి ప్రశ్న ఏంటంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే
విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది ఏది? విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైన కమిటీ ఏంటంటే రాధాకృష్ణన్ కమిటీ. రాధాకృష్ణన్ కమిటీ. విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటు చేసిన కమిటీ, చేయబడిన కమిటీ రాధాకృష్ణన్ కమిటీ. రైట్ ఫ్రెండ్స్, ఇది విజ్ఞాన శాస్త్రం మరియు ప్రగతిలోని దాదాపు 49 బిట్స్ మనం డిస్కస్ చేసాం. వీటిలో చాలా బిట్స్ కూడా అనేక సార్లు గత డిఎస్సిలో రిపీట్ అయినాయి. జాగ్రత్తగా ఈ బిట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఇక ఇలాగే తర్వాత కంటెంట్, ఒక వీడియోలో కంటెంట్, ఒక వీడియోలో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, ఇది బోధనా పద్ధతుల గురించి అలాగే కంటెంట్ గురించి చాప్టర్ వైజ్గా నేను పెడుతూ ఉంటాను. జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన కంటెంట్ మొత్తాన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.